అందరికీ నమస్తే. కేటీఆర్ పైన కేసు, తర్వాత అరెస్టు అయితారు, ఇట్లాంటి చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక జాతీయ పార్టీ ఒక రాష్ట్రంలో ఒక స్టెప్ తీసుకోవాలంటే దాని ప్రభావం వేరే రాష్ట్రాల్లో ఎట్లా ఉంటుంది, వేరే దగ్గర ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఉన్న దగ్గర అక్కడ ప్రభుత్వాలు తీసుకునే స్టెప్లో మళ్ళీ వీళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద పార్లమెంట్లో ఏదో బీజేపీ ఎంపీని తోసేసిందని చెప్పేసి కేసు పెట్టిన అనుకో, ఆడ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మీద అక్కడ వాళ్ళు కేసు పెట్టి రేపు నాడు ఆయన పార్లమెంటుకు అనర్హుని చేస్తానో లేకపోతే కేసు బుక్ చేసి అరెస్ట్ చేస్తానో ఇట్లాంటివి జరిగినాయి అనుకోండి, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతారంట మరి ఆయన మీద. ఇట్లా జరిగినాయి అనుకో ఏం మాట్లాడుతుంది కాంగ్రెస్? ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న ఒక నేత మీద కేసు బుక్ చేసి, అది కూడా కేసు బుక్ చేయొచ్చు, తప్పేం లేదు, తప్పు చేసినప్పుడు కేసు బుక్ చేయాల్సిందే. కానీ తప్పేందో చెప్పకుండా కేసు బుక్ చేయడం అనేది ఇంపార్టెంట్. అక్కడ జరిగిన తప్పేందో ప్రభుత్వం ఇప్పటిదాకా చెప్పలేదు, అవినీతి ఏం జరిగిందో చెప్పలేదు. కానీ ఈ పరిణామాలు ఇట్లా జరుగుతూ ఉన్నాయి కదా, అసలు హైకమాండ్ పర్మిషన్ ఉందా? హైకమాండ్ తెలియకుండా రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడా? లేదా హైకమాండ్కి ఏం చెప్పి ఒప్పించిండ్రు? లేకపోతే దీనిలో కనీసం బీజేపీ పార్టీ ఎందుకు స్టెప్ తీసుకుంటలేదు? బీజేపీ కూడా కేటీఆర్ అరెస్ట్ కావాలని ఎందుకు కోరుకుంటుంది? ఇవన్నీ కూడా ఒక పెద్ద చర్చ నడుస్తుంది. దీనిలో రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తాయి, నో డౌట్. ఎందుకంటే జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉండకుంటే బెటర్ అనుకుంటుంది. బీజేపీ ఏమనుకుంటుంది అంటే కాంగ్రెస్ మీద లెక్కలేదు, కాంగ్రెస్ని దింపడం పెద్ద పని కాదు, కానీ ప్రాంతీయ పార్టీ ఉంటే దిగదు, ఇబ్బంది అవుతుంది అనేది బీజేపీ అనుకుంటుంది. కాంగ్రెస్ వల్ల బాధ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా సేమ్, ప్రాంతీయ పార్టీ ఉండకుంటే బెటర్, ప్రాంతీయ పార్టీ ఉన్న దగ్గర కాంగ్రెస్ ఉండదు. మీకు తెలుసు కదా, తమిళనాడులో కాంగ్రెస్ ఎక్కడుంది, వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ ఎక్కడుంది, ఇట్లా ఉంటుంది. ప్రాంతీయ పార్టీ ఉన్న దగ్గర కాంగ్రెస్ బతకదు కాబట్టి వాళ్ళు కూడా ప్రాంతీయ పార్టీని టార్గెట్ చేస్తారు. ఇక్కడ బీఆర్ఎస్ అందుకే రెండు పార్టీలు టార్గెట్ చేసినాయి. మనకు చాలా ఇన్సిడెంట్స్, చాలా వ్యవహారాలు ఉన్నాయి. అసలు కేటీఆర్ విషయంలో అందరికన్నా ముందు బీజేపీయే ఎందుకు అరెస్ట్ చేయరు? బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుకుంటా, స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు రేవంత్ రెడ్డి పైన నమ్మకం ఉంది, కేటీఆర్ తప్పనిసరిగా అరెస్ట్ చేస్తాడని కరెక్ట్గా 4 months బ్యాక్ ఇచ్చిన స్టేట్మెంట్ అది. 4 months బ్యాక్ ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఇంకా తర్వాత ఇంకా ఒకరిద్దరు కూడా మాట్లాడినారు, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి బీఆర్ఎస్ లీడర్లను ప్రొటెక్ట్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ప్రొటెక్ట్ చేస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డిని గిచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినారు. రెచ్చగొట్టినారు, నో డౌట్ రెచ్చగొట్టినారు. తర్వాత కాంగ్రెస్ ఏంది, ఇప్పుడు కాంగ్రెస్ స్టాండ్ చూస్తున్నాం కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడెక్కడనో ఎడిపోయిండు దక్షిణ కొరియా పోయి ఆడ చెప్పిండు బాంబు వస్తుంది, రేపే బాంబు వెళ్తుంది. ఏ పండుగ కది? దసరా పండుగక? దసరా పండుగ ముందు చెప్పిండు, దసరా పండుగ లోపే బాంబు వెళ్తుంది, మేము దిగే లోపే బాంబు వెళ్తుందని. అంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్గా జరిగింది. బీజేపీ కాంగ్రెస్ అనుకొని చేసినట్లుగానే ప్రొజెక్ట్ అవుతుంది కదా. వీళ్ళేమో అరెస్ట్ చేయనంటారు, వాళ్ళేమో అరెస్ట్ చేస్తామంటారు. ఇదంతా ఒక కేసు పుటప్ చేయాలన్నప్పుడు ఈ రెండు పార్టీలు ఒకే లైన్లో ఉన్నాయి, ఒకే లైన్లో కనిపిస్తున్నాయి. యాక్చువల్గా దీనిలో ఏం జరిగిందో మీకు తెలుసు. అవసరం లేకపోయినా ఈ కేటీఆర్ పైన కేసు బుక్ చేయాలనుకున్నప్పుడు గవర్నర్ పర్మిషన్ అడిగింది. గవర్నర్ ఎంబడే ఇస్తే ఏమైంది అనుకున్నారో ఏమో, గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు. ఆయన అటార్నీ జనరల్ అదంతా ఏదో పెట్టుకున్నాడు, అటార్నీ జనరల్ సలహాలు తీసుకుంటామని. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి ఏం ఆరోపణ చేసిండు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, మొన్ననే కేటీఆర్ వచ్చి కాళ్ళు పట్టుకొని బతికినాడు పోయిండు, ఇంకా అరెస్ట్ ఉండదు, పర్మిషన్ ఇవ్వలే మాకని చెప్పిండు. మళ్ళీ తర్వాత పర్మిషన్ వచ్చింది కదా, తర్వాత గవర్నర్ పర్మిషన్ ఇచ్చిండు కదా. వాళ్ళు గవర్నర్ పర్మిషన్ ఇచ్చిండు అంటే దానికి ఏమని అర్థం చేసుకోవాలి? అప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒకటేనా అర్థం చేసుకోవాలా? ఈ రెండు జాతీయ పార్టీలు చెప్పేది పాలిటిక్స్ చెప్తున్నాను నేను. రెండు జాతీయ పార్టీలు కావాలనే ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ ఉంది, ఆ ప్రాంతీయ పార్టీని లేకుండా చేయాలనే ప్లాన్ ఒకటి నడుస్తుంది. ఇది జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ ప్లాన్ ఇట్లే ఉంటుంది. అక్కడ కనుక ప్రాంతీయ పార్టీ బతక జాలకపోతే ఈ రెండు పార్టీలే మేమే చూసుకుంటాం, ఓసారి నువ్వు ఉంటావు, ఓసారి మేము ఉంటాం. ప్రాంతీయ పార్టీ ఉన్న దగ్గర బీజేపీ ఉండదు, కాంగ్రెస్ ఉండదు, అట్లుంటుంది. మళ్ళీ ఇంకా వాళ్ళందరూ ప్రాంతీయ పార్టీలను బతకనియరు, ప్రాంతీయ పార్టీలను అందుకే టార్గెట్ చేస్తారు. అసలు ఇప్పుడు ఈడీ కూడా ఎంట్రీ అవుతుందని చెప్తున్నారు. విచిత్రంగా అసలు ఏసీబీఏ దీనిలో అవినీతి ఏం జరిగిందో ఏం తేల్చాలనో అర్థం కాని సిచ్యువేషన్ ఉంటే ఈ కేసులో ఈ అకౌంట్కి వెళ్ళి ఆ అకౌంట్కి పోయినాయి, కంపెనీ అకౌంట్కు. కంపెనీ కూడా లేఖ రాసిండు, మా దగ్గర పైసలు ఉన్నాయి, మిగతా పైసలు కట్టుండ్రి అని. మేము కట్టమని వీళ్ళు చెప్పారు, అయితే మీ ఇష్టం అని వాళ్ళు చెప్పారు.
దీనిలో అవినీతి లేని దగ్గర ఏసీబీ కేసు పెట్టిండ్రు. అసలు ఈ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో, కరప్షన్ లేని దగ్గర యాంటీ కరప్షన్ బ్యూరో కేసు పెట్టిండ్రు. ఇప్పుడు దీనిలో ఏసీబీకే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఏసీబీఏ ఏం తెలుసాలో తెలియని సిచ్యువేషన్ ఉంటే ఈడీ కూడా ఎంట్రీ చేయాలని ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఈడీ కేటీఆర్ విషయంలో ఈడీని ఎంట్రీ చేయించాలని బీజేపీ వాళ్ళు చాలా తాదాలాడుతున్నారు. ఎందుకంటే ఈడీ వాళ్ళ చేతిలో ఉంటుంది, ఈడీ అక్కడ చేతిలో ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు కదా, ఈడీ సిబిఐలు బీజేపీ చేతిలో ఉంటాయి, వాళ్ళ పంజరంలో చిలకలు అని కాంగ్రెస్ వాళ్ళే చాలాసార్లు చెప్పినారు. సోనియా గాంధీని విచారణ పిలిచినప్పుడు, రాహుల్ గాంధీని విచారణ పిలిచినప్పుడు, వాళ్ళ ఇండియా టీంలో ఉన్న కొంతమంది ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను వాళ్ళ వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఈ రెండు కూడా బీజేపీ పంజరంలో చిలకలు అనే ఆరోపణ చేసిండ్రు. వీళ్ళ ఆరోపణల ప్రకారమే ఈడీ వాళ్ళ చేతిలో ఉంటుంది. అంటే ఇక్కడ గవర్నమెంట్ చేతిలో ఉన్న ఏసీబీ, అక్కడ ఈ ఏసీబీకే తాడు మూలతాలు లేదు, ఏసీబీకే దిక్కు లేదు. ఇక్కడ ఏసీబీ ఏం చేయాలో తెలియదు, ఎంతసేపటి కేసులు పెట్టి అరెస్ట్ చేయడమేనా, అది కోర్టులో తెలుస్తుంది కొద్దిసేపట్లో. అంటే అక్కడ ఈడీ కూడా ఎంట్రీ చేయించడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఈ మధ్యకాలంలో మీరు చూడండి, చాలా ఇష్యూస్లో బీజేపీ సైలెంట్ అయిపోయింది. ఎందుకో ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న దగ్గర బీజేపీ నిజంగా చాలా ఉత్సాహంగా ఉండాలి, చాలా అగ్రెసివ్గా ఉండాలి. అవసరమైతే ఇక తాడో పేడ తెలుసుకున్నట్టు ఉండాలి కాంగ్రెస్ ఉన్న దగ్గర. ఎందుకంటే జాతీయ స్థాయిలో వాళ్ళు కాంగ్రెసే కదా అడ్డం. ఒకవేళ ఇక్కడ ఒక 5 ఎంపీలు బీజేపీకి వచ్చినాయి, 8 వచ్చినాయి, కాంగ్రెస్ ఒక 4 ఎంపీలు తగ్గించగలిగితే వీళ్ళకు 4 పెరిగేది కదా, 12 ఎంపీ సీట్లు వచ్చేది కదా. కానీ అప్పుడేదో అండర్స్టాండింగ్ అయిపోయింది. ఇప్పుడేంది, వాళ్ళు చాలా ఇష్యూస్ మీద బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగలేకపోయింది. ఇప్పుడు అసెంబ్లీ చూస్తున్నాం కదా, అసెంబ్లీలో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ పైన బీజేపీ కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టింది, ఇరుకున పెట్టింది, కాంగ్రెస్ నుంచి సమాధానం రాబట్టింది, సర్కారు నుంచి సమాధానం చెప్పించింది జనాలకు అని చెప్పడానికి ఒక సబ్జెక్ట్ చెప్పండి. అసెంబ్లీలో కూడా నామకే వాస్తే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీకి, నామకే వాస్తే కనీసం ఎంఐఎంఐనైనా కొద్దిసేపు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు అక్బరుద్దీన్ ఓవైసీ. కానీ బీజేపీ వాళ్ళు ఎవరు శుతిమెత్తగా మాట్లాడుతున్నారు, చాలా శుతిమెత్తగా మాట్లాడుతున్నారు. వాళ్ళకు బీఆర్ఎస్ను కాంగ్రెస్ను ఇద్దరిని విమర్శించే అవకాశం ఉన్నా మాట్లాడతలేరు, విమర్శిస్తలేరు. అసలు ఏకంగా మోడీ పైన, మోడీకి వ్యతిరేకంగా, అదానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వాళ్ళు ధర్నా చేసి, రేవంత్ రెడ్డి వాళ్ళు ర్యాలీ తీస్తే, రాజ్భవన్ ముట్టడికి పిలుపునిస్తే బీజేపీ నుంచి సింగిల్ స్టేట్మెంట్ లేదు. అంటే మోడీని తిట్టినా సరే వీళ్ళు మాట్లాడరు. ఈ బంధాన్ని ఏమో అర్థం చేసుకోవాలి పాలిటిక్స్లో. అసలు అసెంబ్లీలో ఏ అంశాల మీద చర్చకు తీసుకొచ్చారు? ఓ తెలంగాణ తల్లి మారిస్తే మాట్లాడిందా? లగచర్ల ఇష్యూలో మాట్లాడిందా బీజేపీ? ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో మాట్లాడిందా? దిలావర్పూర్లో మరి ఏ ఇష్యూలో మాట్లాడినరు? హైడ్రా విషయంలో అంతా అయిపోయిన తర్వాత మాట్లాడినరు, మూసీ విషయంలో అంతా అయిపోయిన తర్వాత పోయి నిద్రపోయినరు. ప్లస్ మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసినప్పుడు 14,000 కోట్లు ఇవ్వమని అడిగిండు. వరల్డ్ బ్యాంకుకు ఇక్కడ నుంచి రిపోర్ట్ ఇచ్చారు, మూసీ ప్రాజెక్ట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి లేకుండా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పకుండా, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా డబ్బులు రావు వరల్డ్ బ్యాంక్ నుంచి. మరి ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ 2 జాతీయ పార్టీలు ఒకటే నేను అర్థం చేసుకోవాలనా? రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతున్నది? ఇది ఖచ్చితంగా తేలాల్సిన అంశమే. ఎందుకంటే ఎప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఏం ఆరోపణ చేసింది? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పింది. తర్వాత వీళ్ళు వచ్చి ఏం చేసిండ్రు? అధికారంకి వచ్చిన తర్వాత లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని వీళ్ళు ప్రచారం చేసిండ్రు. చూస్తేనేమో రాజకీయాలను ఇట్లా నడుస్తున్నాయి, అంత సాట్రాక్ పెట్టించే ప్రయత్నాలు నడుస్తున్నాయి. అసలు బీఆర్ఎస్కు ఏ పార్టీతో దోస్తానుందో వాళ్ళు చెప్పరు. వాళ్ళు బీఆర్ఎస్కు బీజేపీతో దోస్తానుంటే కవిత ఎందుకు జైలుకు పోయిందని వాళ్ళు అడుగుతారు. కాంగ్రెస్తో దోస్తానుంటే ఇప్పుడు మరి ఈ కేసు ఎందుకైందో బీజేపీ సమాధానం చెప్పాలి. రాజకీయాలు చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. అందుకే నేను వీడియో చేస్తున్నా. అసలు ఏ పార్టీ ఎవరితో కలిసి ఉన్నారు? కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రాంతీయ పార్టీలను బతకనీయకుండా చేయడంలో బీజేపీ కాంగ్రెస్లు సేమ్ ఎజెండా దేశమంతా అమలు చేస్తున్నాయి, మన తెలంగాణలో కూడా అమలు చేస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.